క్యాప్టెన్ మిల్లర్ మొత్తానికైతే తెలుగులో రిలీజ్ అయిపోయింది. అండ్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక చక్కటి విలేజ్ అనమాట. అక్కడ ప్రజలందరూ బానిసగా బతుకుతూ ఉంటారు, మన బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది అయితే స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఉంటారు. మరి ఫైనల్గా వాళ్ళ బానిసత్వాన్ని వదిలించుకున్నారా? ఎంతలాగా వాళ్ళు ఫైట్ చేసి అది తెచ్చుకున్నారు, ఇది మీరు మూవీలో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే వాళ్ళు ఎంతో జెన్యూన్గా హార్డ్ వర్క్ చేసి మనకి మూవీని చూపించారు అనేది మటుకు క్లియర్ కట్గా ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ ఎన్ వన్ టైం వాచబుల్ ఓకే ఫిల్మ్ లాగా అనిపించింది అనమాట. ఎందుకు చెప్తాను, మన కంప్యూటర్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఛానల్ కనుక కొత్తగా వచ్చుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్ అండ్ నోటిఫికేషన్ బెల్ 100% ఆన్ పెట్టుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనం 200 కొట్టేయాలి, గట్టిగా మొత్తం గట్టి కొట్టేసారు అనమాట. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చిందని చెప్తాను. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఒక 2 మూమెంట్స్ తప్ప పెద్దగా అయితే ఇంకేం అనిపించలేదు. బిగినింగ్ నుంచే మనకి ఆ బ్రిటిష్ వాళ్ళు, ఆ ప్రజల బానిసత్వం ఇదంతా మనకి బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట. మనకి ఆ మోడ్లోకి అయితే తీసుకొచ్చేస్తారు, చాలా బాగుంటుంది. అండ్ లేటర్ మనకి విలేజ్లో ఉండే ధనుష్ క్యారెక్టర్, అసలు తను బ్రిటిష్ సోల్జర్లోకి ఎందుకు జాయిన్ అయిపోయాడు, తర్వాత అసలు వాళ్ళ మీదే ఎందుకు తిరగబడ్డారు, అసలు క్యాప్టెన్ మిల్లర్గా అసలు ఎలా మారాడు, ఈ జర్నీ మొత్తాన్ని చూపిస్తారు అనమాట. డ్రామాని చాలా ప్రాపర్గా రాస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ అనేవి తగులుతూ ఉంటాయి అనమాట. అట్ ది సేమ్ టైం స్టోరీలో కూడా మనకి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది ముందుకి, అక్కడే మనకి స్ట్రక్ అయిపోకుండా. అండ్ ఇంక్లూడింగ్ మనకి తన క్యారెక్టర్లో ఉన్న వేరియస్ ఎమోషన్స్ అన్ని కూడా బర్స్ట్ అయిపోతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం లాస్ట్ ఇయర్ సీజు మూవీ తర్వాత దీంట్లోనే చూడటం ఇంత రా అండ్ రియలిస్టిక్ యాక్షన్ కొరియోగ్రఫీ, ఆ యాక్షన్ బ్లాక్స్ అనేవి చాలా రియలిస్టిక్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ గురించి చెప్తున్నాను, చాలా బాగా నచ్చినాయి. అట్ ది సేమ్ టైం ఈ ఆన్ గోయింగ్ ప్రొసీడింగ్స్లో మీకు క్యారెక్టర్స్వి చిన్నవి కొన్ని సర్ప్రైజ్ లాగా ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా ఇట్ వాస్ గుడ్ మ్యాన్, నాకైతే బాగా నచ్చింది చెప్తాను. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్, రెండు నచ్చినాయి. నంబర్ 1, క్లైమాక్స్ బిగిన్ అయ్యేటప్పుడు మనకి ట్రయల్లో ఒక షాట్ ఉంది కదా, ట్రైలర్ టీజర్లో అంతా నుంచి పెట్టి బాంబులు పెట్టి పేల్చేస్తారు. ఆ ఒక షాట్ది అది మీరు ఫుల్ సీన్ చూడలేదు, థియేటర్లో మామూలుగా ఉంటుంది అది మటుకు ఫుల్ సీన్ మొత్తం వేరే లెవెల్ అంతే. అండ్ రెండోది, సినిమా అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ టెంపుల్ దగ్గర ఒక మంచి సీన్ అయితే ఉంటుంది అనమాట. అసలు అమ్మో ఎన్ని గూస్ బంప్స్ వచ్చినాయి లిటరల్లీ, అమ్మో ఎన్నోసార్లు వచ్చినాయి, అంత బాగుంటుంది ఆ సీన్ అనేది. అండ్ రిమైనింగ్ అంతా మనకి ఇంకా స్టోరీ అంతా ఒకే చోట ఇంకా స్ట్రక్ అయిపోద్ది అనమాట, ఇంకా మనకి ముందుకు ఎంగేజ్ అవ్వదు. అట్ ది సేమ్ టైం మనకి ఆ జరిగే అన్ని ప్రొసీడింగ్స్ కూడా ఎందుకు పెద్దగా ఏదో పాసిబుల్గా బోరింగ్ అనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే మనకి చాలా ప్రిడిక్టబుల్ అయిపోతాయి అనమాట. సో దానివల్లనేమో మనకి ఆ ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వు, దాంతోపాటు ప్రిడిక్టబుల్గా ఉంటాయి. స్టోరీ పరంగా మనకి ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి ముందుకు కదలదు. సో అట్లా అన్నీ కూడా ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోతాయి అనమాట. అట్ ది సేమ్ టైం ఆ యాక్షన్ బ్లాక్స్ అనేవి కూడా ఎందుకు అంత గొప్పగా సాటిస్ఫైయింగ్ అనిపించలేదు నాకైతే, అది పెద్దగా ఏం అనిపించలేదు, నార్మల్గా ఉన్నాయి. ఇంత చెప్పిన ఆ 2 మూమెంట్స్ అనమాట. సో అట్లా అంతకు మించి నాకు పెద్దగా అనిపించలేదు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే మనకి స్టోరీ పరంగా ముందుకు జరుగుతూ ఉంటుంది, క్యారెక్టర్ పరంగా మనకి వేరియేషన్, ఎన్నో ఎమోషన్స్ అన్నీ కూడా మనకి చాలా అవుట్ బస్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో సెకండ్ హాఫ్ ఎందుకు మనకి ఇంకా ఆ ఒక సింగిల్ ప్లేస్లో మనకి ఇంకా స్ట్రక్ అయిపోయేసరికి పెద్దగా అందుకే అనుకుంటా పెద్దగా అయితే ఏం అనిపించలేదు. సో అది విషయం అయితే నా వరకు. అండ్ దిస్ మూవీ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ సిల్వర్ స్టార్ మ్యాన్, యా అబ్సల్యూట్లీ వన్ టైం వాచబుల్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ధనుష్ గారు మటుకు చాలా బాగా చేశారు. అండ్ శివరాజ్ కుమార్ గారు అండ్ సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, వీళ్ళందరూ కూడా దే వర్ డీసెంట్ ఇన్ దేర్ రోల్స్ మ్యాన్. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ పెద్దగా బాగాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్లో మన ధనుష్ బనీన్ మీద నడిచేటప్పుడు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొదలైద్ది, అట్లా ఉండింది అనమాట. అది చాలా బాగుంది. రిమైనింగ్ అనేవి మనకి ఎన్నో ట్యూన్స్ మనకి ఇచ్చారు, కానీ ఎందుకు అంత కిక్ అనిపించలేదు అనమాట. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ, దాట్ వాస్ ప్యూర్లీ టాప్ క్లాస్ అని చెప్తారు. చాలా న్యాచురల్గా వెరీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనమాట. అండ్ ఇంకా రివ్యూ క్లోజ్ చేసే ముందు ఇంకోటి చెప్పాలి, పార్ట్ 2 ఉన్నట్టు మనకి ఒక 2 క్లోజ్ లాంటివి మనకి లీవ్ చేశారనమాట. కానీ క్లిఫ్ హ్యాంగర్ మనకి భయంకరంగా వెయిట్ చేసే అంత సీన్ అయితే లేదు, బట్ మరి వాళ్ళు తీస్తారు లేదో ఇట్స్ అప్ టు దెమ్. సో అది విషయం అయితే. సో దాట్స్ రివ్యూ ఆన్ క్యాప్టెన్ మిల్లర్ మ్యాన్. అండ్ యప్, దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.